హై వ్యూవర్స్, మనం ఇక్కడ ఈ వీడియోలో ఈరోజు పింత్ బీమ్ కన్స్ట్రక్షన్స్ ఎట్లా చేయాలి, బార్ బెండింగ్ ఎట్లా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా ఫీట్ బీమ్స్ అనేది ఈ సైట్లో మనం వేస్తున్నాం. ఈ బీమ్స్ వేస్తున్నాక మనం ఇక్కడ వచ్చేసి ఒక 4 రాడ్స్ ప్లేస్ చేసుకున్నాం. అండ్ రింగ్స్ వచ్చేసి ఈచ్ 6 ఇంచెస్కి ఒక రింగ్ ప్లేస్ చేయాలి. రింగ్స్ కూడా ఖచ్చితంగా ఈ నాట్స్ ఏవైతే ఉంటాయో ఎడ్జెస్ అవి ఖచ్చితంగా లోపలికి ఫోల్డ్ అయి ఉండాలి. ఆ ఫోల్డ్ అయి ఉంటే మనకి రాడ్ని టచ్ అయినట్టు ఉంటేనే దాంట్లో స్ట్రెంత్ అనేది మనకి దొరుకుతుంది. ఈ ప్రికాషన్ ఒకటి సెంటరింగ్ వాళ్ళకి చెప్పి మనం తీసుకోవాలి. ఖచ్చితంగా ప్రతి నాటు కూడా ఎవ్రీ నాట్ మనము బార్కి వచ్చేసేసి మనము టై చేసి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ వదిలిపెట్టినా సరే మనకి ఆ స్ట్రెంత్ అనేది దొరకదు. ఇది చాలామంది ఏంటంటే అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి నాట్ వేస్తున్నాము సరిపోతుంది అనుకోవద్దు. నాట్స్ అనేవి 100%గా ప్రతి దగ్గర 4 సెట్స్ ఉంటే 4 సెట్స్ నాట్స్ రావాలి. ఇది మనము లాస్ట్ వీడియోలో చూపించడం ఏంటంటే పింత్ బీమ్స్ లే చేయడానికి ముందు పీసీసీ ప్లే చేసామని చెప్పాం కదా. పీసీసీ వేసుకొని పీసీసీ పైన మనం ఈ పింత్ బీమ్స్ని రేజ్ చేసుకోవాలి. వన్స్ ఈ పింత్ బీమ్ కండక్షన్స్ మొత్తం అయిపోయిన తర్వాత షట్టరింగ్ స్టార్ట్ చేసుకోవాలి. షట్టరింగ్స్ కూడా మనం లెవెల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే రేపు బ్రిక్ ప్లేస్ చేస్తాం దానిపైన. కాబట్టి ఒక లెవెల్ పైప్ తీసుకొని ఎగ్జాక్ట్గా లెవెల్ మెయింటైన్ చేయాలి. అంటే ఇప్పుడు క్రాసింగ్గా ఏదో ఇటు ఏమంటాం క్రాస్ లేకుండా లెవెల్గా ఒక స్ట్రేట్ లైన్లో ఉంటే మనము వాల్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు పైకి వచ్చిన తర్వాత మనం ఎవ్రీ 7 ఫీట్ దగ్గర వాల్ తాపుతాం పైన. అప్పుడు కాంక్రీట్ పోస్తాం మనం. ఆ 7 ఫీట్ దగ్గర ఎగ్జాక్ట్గా వచ్చేస్తాం. లేదు అంటే ఆడ క్రాస్ అయిపోతుంది. కాబట్టి పింత్ బీమ్ కన్స్ట్రక్షన్ మోస్ట్ ఇంపార్టెంట్. కింద లెవెల్ పైప్ యూజ్ చేసుకోవాలి. వన్స్ ఈ షట్టరింగ్ అయిపోయిన తర్వాత మనం ఎప్పుడైతే కాంక్రీట్ వేస్తామో దానికన్నా ముందు వాటరింగ్ చేసుకోవాలి. పక్కా వాటరింగ్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మనం కాంక్రీట్ మిక్చర్లో మనం వాటర్ ఒక ప్రపోర్షన్ తోటి యాడ్ చేస్తాము. నువ్వు ముందు వాటర్ మనము ఇక్కడ వేసుకోకపోతే ఏమవుతుందంటే ఈ కాంక్రీట్లో ఉన్న వాటర్ మొత్తము మనకి ఈ మట్టి అవుతుందో మట్టి లాగేసుకుంటుంది. అప్పుడు నువ్వు వేసిన కాంక్రీట్లో కూడా ప్రపోర్షన్ మిక్స్ అవ్వదు. అది కూడా మళ్ళీ మనకి స్ట్రెంత్ అనేది ఇవ్వదు, లైఫ్ ఇవ్వదు. కాబట్టి ఫస్ట్ మనం వాటర్ వేసుకోవాలి. కంప్లీట్ వాటర్ వేసుకుంటే నువ్వు వేసే మెటీరియల్ నుంచి ఆ వాటర్ అనేది మనకి మట్టి లాగేయకుండా ఏదైతే ఇప్పుడు బీమ్ ఉందో అది స్ట్రెంత్ అనేది చాలా గట్టిగా ఉంటుంది. ఇవి ఖచ్చితంగా మనం మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఏదో మనం చేసేసినాం అన్నట్టు చాలామంది అన్ని సైట్ చూస్తున్నా అందరూ కూడా ఏదో వేసేస్తున్నారు అంతే. వేస్తే ఏమవుతుంది, మట్టి మొత్తం వాటర్ లాగేస్తుంది. నువ్వు వేసిన బీమ్ కూడా ఇప్పుడు కాంక్రీట్ అయితే ఉందో కాంక్రీట్ మిక్చర్ ప్రపోర్షనాలిటీ పర్ఫెక్ట్ రాదు. అది 100% మళ్ళీ మనకి లైఫ్ తగ్గిపోతుంది, క్రాక్స్ వచ్చేస్తాయి. కాబట్టి చేస్తున్నాం వరకు 100% ఒక ప్రికాషన్తో చేయాలి. ఎట్లా పడితే అట్లా వేసేసి తర్వాత ఫ్యూచర్లో ఇబ్బంది పడకుండా పర్ఫెక్ట్ మెజర్మెంట్ తీసుకొని లెవెల్ పైప్స్ వేసుకోండి, లెవెల్ తీసుకోండి. నెక్స్ట్ వాటరింగ్ యాడ్ చేయండి. వాటర్ యాడ్ చేసిన తర్వాతనే కాంక్రీట్ అనేది వేయండి. కాంక్రీట్ వేసినాక కూడా మెజర్మెంట్ మన ఒక ప్రికాషన్ ఏంటంటే 100% వేసిన కాంక్రీటు మనకి గ్యాప్స్ లేకుండా వస్తుందా లేదా. వైబ్రేటర్ మిషన్ ఉంటే వైబ్రేటర్ మిషన్ వాడాలి. లేకపోతే ఏదైనా ఒక పోల్ తీసుకొని మనం అందులో కంటిన్యూస్గా దాన్ని ఇన్సర్ట్ చేస్తూ ఉంటే మనకి 100% ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. ఎలా అంటే ఇప్పుడు ఈ విధంగా మనం ఏంది ఒకసారి మా కాంక్రీట్ వేయగానే 100% లోపల దాకా పోతుందా లేదని ఒక చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కంప్లీట్ అన్ని షట్టరింగ్ అంతా ప్యాక్ వేసేసిన తర్వాత పైనుంచి ఒక్కసారి లెవెల్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఏమైనా తక్కువ పడితే కూడా కాంక్రీట్ మళ్ళీ వేసుకొని నీట్గా లెవెల్ చేసుకుంటే మనకి ఈ షట్టరింగ్ ఓపెన్ చేసిన తర్వాత 100% నీట్గా వచ్చేస్తుంది. మనకి డిస్టర్బెన్స్ ఉండదు. రేపు బ్రిక్ పెట్టుకున్నప్పుడు కూడా అది చాలా బాగుంటుంది. ఈ టైప్ ఆఫ్ ప్రికాషన్ తీసుకుంటే బెటర్ మనకి.